సొరకాయ ముల్లంగి టమాటో చట్నీ చేసుకుందాం. ఈ చట్నీ ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. దీనికి కావాల్సినవి ఒక సగం ముక్క సొరకాయ, 2 ముల్లంగీలు, 4 టమాటాలు, ఒక 10 పచ్చిమిరపకాయలు, కొంచెం తగినంత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కరివేపాకు వేస్తే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. వీటన్నిటిని మనం ఒక షాలో ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో పాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే వెజిటబుల్స్ అని వేగాలి కదా. నూనెలో 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకుందాం. జీలకర్ర చిటపట్లాడుతుంది. ఇప్పుడు మనం సొరకాయ, ముల్లంగి వేయించుకుందాం. ఇవి బాగా వేగాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. సొరకాయలు ముల్లంగి వాటరీ సబ్స్టెన్సెస్ త్వరగా మగ్గిపోతాయి ఆయిల్లో. ఇప్పుడు మనం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు వేసుకొని మగ్గించుకుందాం. కొత్తిమీర ఆకులు, కాండాలు కూడా బాగా వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ 10 మినిట్స్ మగ్గాయి కదా, ఇవన్నీ తీసి జార్లోకి వేసుకుందాం. వేయించుకున్నవన్నీ ఇందులోకి వేసుకుందాం. ఇప్పుడు టమాటాలని మగ్గించుకుందాం. చూద్దాం. ఈ టమాటాలు మగ్గుతూ ఉంటాయి ఒక 10 మినిట్స్, ఎందుకంటే బాగా స్మాష్ అయిపోవాలి, మెత్తగా అయిపోవాలి. అప్పుడు మనం చట్నీ చేసుకోవాలి. ఎందుకంటే బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ బాగా పడుతుంది, కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. టమాటాలు మగ్గుతున్నాయి అంటే టమాటాల్లో నుంచి వచ్చే వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోవాలి, ముక్కలు బాగా వేగుతాయి. టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం చట్నీ చేసేసుకుందాం. మిక్సీలో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ చట్నీలో మనం ఒక 5-6 రెబ్బల వెల్లుల్లిపాయలు వేసుకుందాం, పొట్టవలసినవి. ఇందులో నేను చింతపండు వేయట్లేదు, లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఒక 1/2 పోర్షన్ కంప్లీట్ అయిన తర్వాత టేస్ట్కి సరిపోకపోతే అప్పుడు మళ్ళీ ఇంకొక 1/2 పోర్షన్ వేసుకోవచ్చు. రెండు విత్తనాలు పడినాయి, అవి కూడా తీసేసాను. ఈ వేడివేడి మిశ్రమం అంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇలాగ వస్తుందండి. దీన్ని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. పాన్ హీట్ ఎక్కింది, కొంచెం ఆయిల్ వేసుకుందాం పోపుకి. ఈ ఆయిల్ సరిపోతుంది. 1/2 స్పూన్ ఆవాలు చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు ఈ చట్నీలోకి పోపు వేసుకుందాం.